నిర్మలగిరిలో గౌరీపట్నంలో ఉన్న మేరీమాత దేవస్థానం గురించి కథలు వింటమైతే జరిగింది. ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఏమిటి? 1979 సంవత్సరంలో అప్పటి ఏలూరు మేత్రాండులైనటువంటి మహాగణ శ్రీ శ్రీ మొలగడ జాన్ ఏలిన వారు ఈ ప్రాంతం మీదుగా ఆయన వైజాగ్ వెళుతూ ఉన్నారు. వెళ్ళేటువంటి సమయంలో ఆయనకు వచ్చినటువంటి కళను ఈ విధంగా నెరవేర్చారు. ఇక్కడ మరీ తల్లి దగ్గరికి వెళ్ళినట్లయితే మాకు సంతానవరం కలుగుతుంది, అనేకమైనటువంటి వరాలు పొందుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత నమ్ముకుంటూ వస్తారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడే పడుకున్నారని చెప్పి ఇక్కడికే వచ్చారు. పాదయాత్ర చేసి వాళ్ళు వెళ్ళారు. అది అసలు ఆ పండగ ఏ విధంగా మొదలు పెట్టారు? ఆ పండగ అంటే ఇప్పుడు మరియ తల్లికి మంగళవార్త పండుగ మార్చి 25వ తారీఖున ఆ పండుగ జరుగుతాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్న ఏ మతం ఏ కులం అన్నది లేకుండా ప్రతి ఒక్కరు కడుపు నిండా తినే పరిస్థితి అయితే ఉంది. కొంతమంది 5,000 2,000 ప్రారంభించి దాన్ని నడుపుతూ ఉన్నాం. ఐడియం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ భానుప్రసాద్. ఈరోజు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గౌరీపట్నంలో ఉన్న నిర్మలగిరి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జాన్ పీటర్ గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నిర్మలగిరిలో గౌరీపట్నంలో ఉన్న మేరీమాత దేవస్థానం గురించి, ఈ పుణ్యక్షేత్రం గురించి ఎంతో విధిగా చాలా చాలా కథలు వింటమైతే జరిగింది. ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఏమిటి? ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో మీ నోటితో చెప్తే వినాలన్నది మాకు. 1979 సంవత్సరంలో అప్పటి ఏలూరు మేత్రాండులైనటువంటి మహాగణ శ్రీ శ్రీ మొలగడ జాన్ ఏలిన వారు ఈ ప్రాంతం మీదుగా ఆయన వైజాగ్ వెళుతూ ఉన్నారు. వెళ్ళేటువంటి సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మేరీమాత గుహ దగ్గర గేటు దగ్గర కారు ఆగిపోయింది. డ్రైవర్లు వాళ్ళు కారు టైర్ తీసేసి దానికి గాలి కొట్టించి రావడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక ఓల్డ్ లేడీ వచ్చి బిషప్ గారి దగ్గరికి వెళ్ళి నుంచొని ఆమె ఆ బిషప్ గారిని నాకు సహాయం చేయమని అడిగింది. అమ్మ ఒక కొద్ది నిమిషాలు ఆగుండే నేను సహాయం చేస్తానని చెప్పి బిషప్ గారు అన్నప్పుడు ఆమె అలాగ నుంచొని ఒక 5 నిమిషాల తర్వాత నేను వస్తానండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఎవరో కనపడలేదు. ఆ వ్యక్తి ఎవరో కూడా ఆయనకు కనపడలేదు. అయితే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కలలో మరీ తల్లి దర్శనం ఇచ్చింది. పలానా చోట నాకు మందిరాన్ని నిర్మించాలి అనేటువంటి కలలో ఆమె దర్శనం ఇచ్చిన తర్వాత బిషప్ గారు ఇక్కడికి వచ్చి ఆమె ఎక్కడైతే దర్శనం ఇచ్చిందో, ఆయన కారు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ ప్రార్థన చేసి ఈ స్థలం కావాలి, ఇక్కడ మరీ తల్లిని ప్రతిష్ఠించాలని చెప్పి ఆయనకు వచ్చినటువంటి కళను ఈ విధంగా నెరవేర్చారు. అప్పటి నుంచి 1979 సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థలం కావాలి మనకి. మరి స్థలం కొన్నది ఏమీ లేదు ఇక్కడ. కానీ ఈ ఊరిలో ఉన్నటువంటి రైతులు కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు. మేము ఇలాగా స్కూలు మరీ తల్లి మందిరం కట్టాలన్నప్పుడు రైతులు వాళ్ళ భూములు, పట్టా భూములు కొంత మాకు సహాయం చేశారు. కొంత భూమి మేము కొన్నాం. అయితే ముందుగా మేము స్టార్ట్ చేసిన మరీ తల్లి మందిరాన్ని కట్టిన తర్వాత గేటు దగ్గర, తర్వాత స్కూలు, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఆడ కట్టాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వైద్య సేవ చేయటానికి
తర్వాత రెండవది ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటాం. ఇదివరకు చాలా ఫేమస్గా ఉండేది కదా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలని ఈ ప్రాంతంలో సెయింట్ మేరీస్ స్కూల్ అనేటువంటిది తెలుగు ఇంగ్లీష్ మీడియం మేము స్థాపించాం. ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ హాస్పిటల్ చూసుకునేవాళ్ళు, కొంతమంది స్కూల్లో పనిచేసేవాళ్ళు. ఈ విధంగా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయటం జరిగింది. ప్రారంభంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ జోస్ కైములెట్, ఆ ఫాదర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్ తోటి కొంత భూమి మేము అక్వైర్ చేసాం, మనీ ఇక్కడ కొని ఈ పుణ్యక్షేత్రం ప్రారంభించడం జరిగింది. అది ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం ఎన్ని ఎకరాల్లో ఉంది సార్? ఈ పుణ్యక్షేత్రం సంబంధించి 90 ఎకరాలు ఉంది. కొంత భూమి గవర్నమెంట్ నుంచి మేము కొన్నాం ఆ రోజుల్లో, తర్వాత కొంత భూమి రైతుల దగ్గర నుంచి కొన్నాం. మొత్తం 90 ఎకరాల్లో ఈ కొండ ఈ పరిసరం మొత్తం అంతా కూడా 90 ఎకరాల్లో ఇది ప్రతిష్ఠించబడింది. ఓకే, అయితే ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో దాన్ని ఆర్సీఎం మిషన్ కింద కూడా పిలవడం అయితే జరుగుతుంది. దానికి గల కారణం ఏంటి, అసలు ఆ ప్రాసెస్ అంతా ఏంటి? ఇది ఆర్సీఎం సంఘం అంట, రోమన్ క్యాథలిక్ సంఘం. అంటే ఈ క్రైస్తవుల్లోనే రకరకాలైనటువంటి డినామినేషన్స్ ఉన్నాయి. అయితే ఈ రోమన్ క్యాథలిక్ అని ఎందుకు పిలుస్తారంటే అండి, అసలు ప్రారంభం అనేటువంటిది కథోలిసిజం అంటే క్రిస్టియానిటీ ప్రారంభమైంది ఇక్కడే ప్రారంభం, అంటే రోమన్ క్యాథలిక్లోనే ప్రారంభమైంది. రోమన్ కథోలిసిజం ఈ మతానికి అధిపతి పాపు గారు ఉన్నారు. ఆ పాపు గారు వారి కింద బిషప్గా కార్డినల్స్, బిషప్స్, ఆర్చ్ బిషప్స్ అందరూ ఉంటారు. అందువల్లే ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో కూడా ఆర్సీఎం సంఘం అనేటువంటిది ఉంటుంది. ఒకే జీవిత విధానం ఉంటుంది. పోపు గారు, కార్డినల్స్, ఆర్చ్ బిషప్స్, ఫాదర్స్, సిస్టర్స్, ఉపదేశకులు అనేటువంటి కేటగిరీస్ ఉంటాయి. ఏది జరిగినా సరే ఈ సంఘంలో పాపు గారి యొక్క పర్మిషన్ తోటే జరుగుతూ ఉంటుంది. అందువల్లే మేమందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్స్ అందరూ కూడా పాపు గారి యొక్క ఆధీనంలోనే ఉంటారు. విశ్వాసానికి సంబంధించింది, ప్రజలకి ఏదైనా మేలు చేయాలన్నా, ప్రజలకి ఎడ్యుకేషన్ సంబంధించి, సోషల్గా సంబంధించి వారి యొక్క డైరెక్షన్లో ప్రపంచంలో ఉన్నటువంటి కార్డినల్స్, బిషప్ గారులు, గురువులు, కన్యాస్త్రీలు పనిచేస్తారు. అది ఓకే, రైట్. ఇప్పుడు ఈ నిర్మలగిరి గౌరీపట్నంలో ఉన్న ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో అక్కడికి చాలామంది హిందూ భక్తులు కూడా వచ్చి హారతులు ఇవ్వడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ, గుండులు చేయించుకోవడం కానీ, వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవడం అదంతా కూడా జరుగుతుంది. మరి నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చూశాను, మేరీమాత ఇందాక మీరు ఏదైతే చెప్పారో మొదట పెట్టిన కూడా అది 24 గంటలు కూడా తెరిచే ఉంచి 24 గంటలు భక్తులు రాకతో కూడా కిటకిటలు ఆడుతూనే ఉంది. అసలు ఇదంతా ఏంటి సార్? అసలు ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? ఇక్కడ మరీ తల్లి మందిరం కట్టిన దగ్గర నుంచి కూడా అండి, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచే కాకుండా ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కుబడి తీర్చుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేక విశిష్టత ఏమిటంటే మన ఇండో క్రిస్టియన్ స్టైల్లో పైన దేవాలయం కట్టాం. అప్పుడు ఉన్న ఫాదర్ గారు కట్టించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయులు మనందరం కాబట్టి, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్స్ ఉన్నారు, అన్ని రకాల మతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. కాబట్టి ఆ ఆర్కిటెక్చర్ అనేటువంటిది ఇండో క్రిస్టియన్ మోడల్లో కట్టారు. ఇక్కడ గంట ఉంటుంది, గోపురం ఉంది, 4 వైపులో ఆవు, గద్ద, ఇవన్నీ బొమ్మలు పెట్టుంటాయి, స్వరూపాలు. కాబట్టి ఇండో క్రిస్టియన్ స్టైల్లో దాన్ని నిర్మించాం. అప్పటి నుంచి ఇది చాలా ఫేమస్ అయిపోయింది. అయితే హిందూ భక్తులు, క్రిస్టియన్స్, కులము, మతము, ప్రాంతము, భాష, రంగు తేడా లేకుండా అందరూ వస్తారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అదే సార్ నేను అడిగేది, ఏదైతే హిందూ దేవాలయాలు ఏదైతే ఫార్మేట్ చేస్తారో అదేవిధంగా ఇందాక నేను చూశాను, మొత్తం గోపురం కూడా హిందూ దేవాలయం లాగా ఆ స్ట్రక్చర్ అయితే ఉంది. మరి అది కాకుండా ఈ మెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని మొక్కుబడి తీర్చుకున్న వాళ్ళందరూ కూడా మోకాల మీద పైకి నడవడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఏ విధంగా అంటే
ఈ ఫాదర్స్ కానీ లేకపోతే ప్రేయర్స్ ఎక్కువ హిందువులు కూడా ఎక్కువ ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? వాళ్ళు ఎవరొచ్చినా సరే అండి, వాళ్ళ విశ్వాసం ఇక్కడ మరీ తల్లి దగ్గరికి వెళ్ళినట్లయితే మాకు సంతాన వరం కలుగుతుంది, మాకు ఉద్యోగాలు వస్తే తల్లి దగ్గరకు వస్తామని మొక్కుకుంటున్నారు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ మేరీమాత ఆమెకు ప్రార్థన చేయక అనేక మంది మొక్కుబడులు చెల్లించుకుంటూ అనేకమైనటువంటి వరాలు పొందుతూ ఉన్నారు. సంతానం లేనటువంటి వాళ్ళకి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత సంతానం లేదు. కాబట్టి ఎవరో ఎక్కడో వింటారు, మరీ తల్లి దగ్గరికి వెళ్తే, నిర్మలగిరి మేరీమాత దగ్గరికి వెళ్ళినట్లయితే మాకు సంతాన వరం కలిగిద్దని చెప్పి నమ్మకంతో వస్తారు. మేము కూడా గురువులు ఇక్కడ నాతో పాటు 4 ఉన్నారు. మేము పూజ చేసి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత తప్పకుండా ఆ దేవుడు వాళ్ళకి ఆ మరీ తల్లి సంతాన వరాన్ని అనుగ్రహిస్తుంది. చాలామంది ఉన్నారు అలాగా. అలా మీకు కొన్ని జరిగిన అనుభవాలు కానీ? చాలా అనుభవాలు ఉన్నాయి. 1-2 మా ప్రేక్షకుల గురించి. కాకినాడ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది ఇక్కడికి. వస్తే లాస్ట్ ఇయర్ వచ్చింది, నేను వచ్చిన మొదటి సంవత్సరంలో వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ దేవాలయానికి వచ్చి ఏడుస్తూ ఉంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నారంటే, అంటే మేము పెళ్ళైన తర్వాత 15 సంవత్సరాలు అవుతుందండి, మాకు సంతానం లేదు, మాకు సంతానం కావాలి, బిడ్డలు కావాలి, ఎక్కడెక్కడో తిరిగాము కానీ మాకు ఎక్కడక్కడ దేవుడు అనుగ్రహించలేదు, ఆ మేరీమాత అనుగ్రహిస్తుందని మేము ఇక్కడికి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను ప్రార్థన చేసి, మీ నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా నమ్మకంతో ప్రార్థన చేయి, అమ్మ మరీ తల్లి నా మీద దయగా ఉండి తల్లి సంతాన వరాన్ని అనుగ్రహించు తల్లి అని చెప్పి ఆమెకి చెప్పి ప్రార్థన చేసి పంపించిన తర్వాత మరుసటి సంవత్సరం 2 కవల పిల్లలతో వచ్చారు. చక్కని మగపిల్లలు, 2 కూడా కవల పిల్లలే తీసుకొని వచ్చి ఇక్కడ తల్లి దగ్గర సమర్పణ చేసి వెళ్ళారు. ఓకే. ఇంకో ఆమె హైదరాబాద్ నుంచి వాళ్ళ అమ్మగారికి ఈ రిస్ట్ దగ్గర క్యాన్సర్ గడ్డ వచ్చింది. అయితే డాక్టర్స్ చెప్తే వాళ్ళందరూ కూడా కష్టమండి, ఆపరేషన్ చేయాల్సిందే, మరి రిస్ట్ ఉంటుందో ఉండదో మేము చెప్పలేమని చెప్పారంట. అయితే వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఎవరో చెప్పారండి, నిర్మలగిరి మాత దగ్గరికి వెళ్తే మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు మొక్కుబడి చేసుకొని, ఇదిగో అమ్మ మేము ఇక్కడ మీ దగ్గరకు వస్తాము, మా అమ్మకి ఆ రిస్ట్ క్యాన్సర్ గడ్డ కరిగిపోయేటట్టు చేయతల్లి అని చెప్పి ప్రార్థన చేసుకున్న తర్వాత 1 నెల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ గాయం అనేది మానిపోయింది. తర్వాత డాక్టర్ టెస్ట్ చేసి, ఇక క్యాన్సర్ కాదమ్మది పోయింది, ఇంకేమీ లేదు, అది ఏం చేశారు మీరు అని అడిగారంట. ఇలా మేము ప్రార్థన చేసుకున్నామని చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మగారి చేతుకున్నటువంటి బ్రేస్లెట్ ఉంది చూసారా, అది ఇక్కడ మరీ తల్లి చేతికి పెట్టి వెళ్ళారు. ఓకే, రైట్. ఆ విధంగా అనేక మంది భక్తులు, హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, రకరకాలైన ప్రజలు వస్తారు, వచ్చి ప్రార్థన చేసుకొని మొక్కుబడి చెల్లించుకొని వెళతారు. హిందువులు ముస్లింలు అంటే ఒక మాట వచ్చింది ఫాదర్, ఇప్పుడు ఏదైతే ప్రతిరోజు నిత్య అన్నదానం అయితే ఇక్కడ జరుగుతుంది, నేను 2 days గమనించడం కూడా జరిగింది. సుమారు రోజుకు వచ్చి 1500-2000 మంది దాకా ఇక్కడ కడుపారా భోజనం చేసి వెళ్తున్నారు. ఆదివారం పూట 5000 నుంచి 7000 దాకా మంది కూడా వస్తున్నారు. దాంట్లో భాగంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్న ఏ మతం ఏ కులం అన్నది లేకుండా ప్రతి ఒక్కరు కడుపు నిండా తినే పరిస్థితి అయితే ఉంది. అది ఏ విధంగా రన్ చేస్తున్నారు? ఇంకోటి హైజెనిక్గా కూడా పెడుతున్నారు మీరు ఫుడ్, మంచి క్వాలిటీ రైస్ పెడుతున్నారు, ఒక కర్రీ పెడుతున్నారు, ఒక కూర, ఒక పచ్చడి, ఒక చారు, పెరుగు అన్నిటితో కూడా కలిపి పెడుతున్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? మేము ఈ అన్నదానాన్ని 1983 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి దిగవంతులైనటువంటి మహాగణ శ్రీ మొలగడ్డ జాన్ ఏలిన వారు 40 సంవత్సరాల నుంచి ఆయన ప్రారంభించాడు. మొట్టమొదటి మేము ప్రారంభించింది 30,000తో ప్రారంభించారు ఆయన. అయితే ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఇళ్ళు కానీ హోటళ్ళు కానీ ఏమీ లేవు. ఈ ప్రాంతం ఒక విధంగా చెప్పాలంటే చిట్టడవితో నిండుకొని ఉండేది. రహదారి ఉన్నప్పుడు కూడా దొంగతనాలన్నీ అవన్నీ జరుగుతూ ఉండేది. అయితే వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వచ్చిన తర్వాత తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత ఆకలి అవుతుంది. పేద ప్రజలు వస్తున్నారు, రకరకాల ప్రజలు వస్తున్నారు, మరి వాళ్ళ ఆకలి బాధ ఎలా తీర్చాలి మనం? అందుకోసమే ఆ రోజుల్లోనే ఈ అన్నదానం అనేటువంటిది ప్రారంభించిన తర్వాత రకరకాల ప్రజలందరూ వచ్చి
వాళ్ళందరూ కూడా డొనేషన్స్ ఇస్తున్నారు. కొంతమంది 5,000, 2,000, 200, 500, 10,000 ఈ విధంగా అన్నదానాని కోసమని వాళ్ళు డొనేషన్స్ ఇస్తున్నారు. ఆ డబ్బంతా కూడా మేము ఒక చోట పోగుపెట్టి దాని మీద వచ్చినట్టు ఇంట్రెస్ట్ తోటి ఈ అన్నదానాన్ని ప్రారంభించి దాన్ని నడుపుతూ ఉన్నాం. రైట్, నడుపుతున్నారు. ఓకే, నేను నడుపుతున్న దాని గురించి లేకపోతే ప్రక్రియ దాని గురించి ఇలాగా 1,500 మంది 2,000 మంది ఇంత వేల మందికి మీరు నిత్యం కడుపు నింపుతున్నారు. అదేవిధంగా కుల మతాలు తేడా లేకుండా చేస్తున్నారు. దీనికి మీ బిషప్ గారి దగ్గర నుంచి ఎటువంటి సహకారం అందిస్తున్నారు? ప్రస్తుతం మా బిషప్ గారు మహాగాన శ్రీ శ్రీ జయరావు పొలిమేర తండ్రి గారు ఈజ్ ఆల్ ఇన్ ఆల్. ఆయన మాట ప్రకారమే ఏదైనా జరుగుతుంది. ఆయన అన్ని విధాలుగా ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ ఉన్నారు. తర్వాత ఇచ్చేటువంటి భక్తులకు ఏ విధంగా మనం సహకారం చేయాలి, వాళ్ళందరికీ క్వాలిటీ ఫుడ్ పెట్టాలా, క్వాలిటీ లేనటువంటి ఫుడ్ పెట్టాలా, ఎటువంటి ఫుడ్ పెట్టాలి, పెడితే మనం మంచిగా చూడాలి. పేద ప్రజలు, అన్ని రకాలైనటువంటి ప్రజలు, ఆఫీసర్స్ వస్తారు, తర్వాత గవర్నమెంట్ లాయర్స్ వస్తారు, తర్వాత పొలిటికల్ లీడర్స్ వస్తారు, అన్ని రకాల ఆల్ ద వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ విల్ కమ్ అవర్ హియర్. వాళ్ళు వచ్చి చక్కగా భోజనం చేసి తృప్తిగా పెడతారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడే పడుకున్నారని చెప్పి ఇక్కడికే వచ్చారు. పాదయాత్ర చేసి పైన మాకు ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో ఏసీ గది ఉంటే ఆయన అక్కడే పడుకొని రాత్రి సేద తెచ్చుకొని తెల్లాళ్ళు మళ్ళీ ప్రార్థన చేయించుకొని వాళ్ళు వెళ్ళారు. ఎటువంటి అంటే ఇప్పుడు మాకు తెలిసినంత వరకు కూడా ఈ మేరీమాత టెంపుల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెప్పని, కోరుకున్న వాళ్ళ కోరికలు తీరుతాయి, ముఖ్యంగా సంతాన భాగ్యం లేని వాళ్ళకి సంతానం కలుగుద్దని ఇక్కడ ప్రసిద్ధి చెందిన నానుడు కూడా ఉంది. వీళ్ళకి ప్రత్యేకమైన ప్రార్థనలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ఇక్కడ జరిగే పరిస్థితి ఏమైనా ఉంటుందండి? మేము మామూలుగా అయితే వాళ్ళ ఇంటెన్షన్స్ మాకు రాసిస్తారు. రాసిచ్చిన తర్వాత వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పూజ చేసి, ఆ పూజ అయిన తర్వాత వాళ్ళ తల మీద చేతులు పెట్టి వాళ్ళ ఉద్దేశం కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే గౌరీపట్నం ఉత్సవాలు, మేరీమాత ఉత్సవాలు ఒక పెద్ద ప్రసిద్ధి. అంటే ఉదాహరణకి చాలా ప్రసిద్ధిగా చాలా ఎక్కువ మంది ఏదైతే మార్చి 22, 23, 24, 25 తారీఖుల్లో జరిగే ఈ ఉత్సవాలు ఉన్నాయో సుమారు 30 లక్షల మంది దాకా ఇక్కడ పాల్గొంటారని చెప్తారు. ఆ ఉత్సవాలు ఏ విధంగా ప్రారంభించారు, అసలు ఏ విధంగా నడుస్తూ ఉంటాయి? అంటే ప్రతిరోజు కూడా సంబంధించిన ఫాదర్లు అందరూ కూడా ఈవినింగ్, మార్నింగ్, మధ్యాహ్నం కూడా ప్రేయర్లు చేస్తారని చెప్పని, ఇక్కడ వచ్చిన భక్తులందరినీ కూడా వాళ్ళు ఆశీర్వదిస్తారని చెప్తారు. అవును, పండగ సమయాల్లో మార్చి 22, 23, 24, 25 రోజుల్లో పండుగ జరుగుతుంది. ఆ సమయంలో వేలాది మంది భక్తులు వస్తారు, ఫాదర్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు, ప్రార్థనలు జరుగుతాయి. అది అసలు ఆ పండగ ఏ విధంగా మొదలు పెట్టారు? ఆ పండగ అంటే ఇప్పుడు మరియ తల్లికి మంగళవార్త పండుగ. అంటే మరియ తల్లి ఆమె కన్యకగా ఉన్నప్పుడు దేవుడు గాబ్రియేలు సన్మనస్కుని నజరేతు మరియ దగ్గరకు పంపించాడు మంగళవార్త చెప్పటానికి. అమ్మా, నీవు దేవుని తల్లి కాబోతున్నావు, దేవుడు నీ యందు పుట్టబోతూ ఉన్నాడు, ఆ దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు ఈ శుభవార్తమానాన్ని మీకు అందించటానికి అని చెప్పి ఆ దేవుడు ఆమెకి తెలిపినటువంటి ఆ మంగళవార్తను, శుభకరమైన వార్తను, ఆ పండుగను పురస్కరించుకొని మార్చి 25వ తారీఖున ఆ పండుగ జరుపుతాం. దానిని పురస్కరించుకొని ఈ 3 రోజులు కూడా ప్రార్థనలోనూ, పూజల్లోనూ, వాక్య పరిచర్యలోనూ గురువులు, మా ప్రీతం బిషప్ గారు అందరం కూడా ఆ పండుగను జయకరంగా చేయటానికి మేము ఎప్పుడు కూడా ఆ పండుగ జరుగుతూ ఉంటుంది. ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో మీరు విచారణ గురువుగా ఉన్నారు, డైరెక్టర్గా కూడా ఉన్నారు. మీ కింద ఎంతమంది అయితే పనిచేస్తారు? ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో వచ్చిన దూర ప్రాంతాల నుంచి, ఉదాహరణకి కడప నుంచి, కర్నూలు నుంచి, శ్రీకాకుళం, ఇటు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడంతా ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి వాళ్ళకి? సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రజలకే మేము హాల్స్ కట్టాం. ఆ హాల్స్ వాళ్ళు 100-200 మంది పడుకోవటానికి పైన మాకు ఈ రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్లో అకామిడేషన్ ఇస్తాం. వాళ్ళు ముందుగా మాకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి మేము భోజనాన్ని కూడా రెడీ చేసి ఉంచుతాం. ఒకళ్ళు నైట్ వచ్చారనుకోండి, మాకు ముందుకు ఇన్ఫార్మ్ చేస్తే నేనే
మీల్స్ రెడీ చేసి వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి వడ్డించడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ అనేటువంటిది మస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము ప్రిపేర్ అవుతాం. చక్కగా ప్రిపేర్ చేసి వచ్చినటువంటి భక్తులకి 100 మంది రానివ్వండి, 200 మంది రానివ్వండి, 300 మంది రానివ్వండి, నో మ్యాటర్, బట్ విల్ బి ఏబుల్ టు సాటిస్ఫై దేర్ హంగర్. కొండ మీద కూడా కాటేజీలు ఉండి కాటేజీల్లో కూడా సేద తీరవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే భక్తులు ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఈ మొక్కుబడులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తీర్చుకుంటున్నామని కూడా చెప్తున్నారు. ఒకే ఒక మాటలో మిమ్మల్ని నేను అడగాలంటే, ఈ నిర్మలగిరి పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా పేరు పొందింది. దీన్ని ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారంటే ఏం చెప్తారు? ఈ పుణ్యక్షేత్రం ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా మేము చాలా అభివృద్ధి చేయాలి. ఇంకా రోడ్లు అన్నీ కూడా అభివృద్ధి చేసాం. ఇంకా అభివృద్ధి చేసేది ఉంది. వచ్చినటువంటి ప్రజలకి వాళ్ళు ఇంకా ఫ్రీగా ఉండటానికి ఆ రూమ్స్ అనేది కట్టడానికి మేము బిషప్ గారి యొక్క అనుమతితో వారికి కూడా అదే ఆలోచన ఉంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఆఫీసర్స్ వస్తారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు, వాళ్ళందరికీ మనం సరిపడిన రూమ్స్ అన్నీ కూడా కట్టాలని చెప్పి ఆలోచనతో ఉన్నామండి. ఆలోచనతో ఉన్నారు. దానికి సహాయం చేసేవాళ్ళు ఎవరు, సహకారం చేసేది ఎవరు? సహాయము సహకారం అనేటువంటిది బిషప్ గారి మీద ఆధారపడి ఉంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఇచ్చేటువంటి డొనేషన్స్ అన్నీ కూడా మేము పోగుపెట్టి వాటిని ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసమనే ప్రత్యేకంగా వాటిని ఖర్చు పెడతాం. ఫాదర్ గారు చెప్పండి, ఈ గౌరీపట్నం మీద వచ్చే ఆదాయంతో ఇక్కడ నిరుపేదలకి, ఇక్కడ ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళందరికీ కూడా సుమారు 40 పైగా ఇల్లు మీరు కట్టించారని చెప్పని తెలిసింది. అదేవిధంగా చూసుకుంటే పెద్ద ఎత్తున ఓల్డేజ్ హోమ్లు, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ కూడా ఈ గౌరీపట్న దేవస్థానం ఆధీనంలో నడుస్తున్నాయని చెప్పినాను. దీని మీద ఏమంటారు? ఈ ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్స్టిట్యూషన్స్, సెయింట్ మేరీస్ స్కూల్ ఉంది, ఎల్కేజీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. తర్వాత ఆర్ఫనేజ్ ఉంది, పేద బిడ్డలకి సెమీ ఆర్ఫన్స్ ఉంటారు చూస్తారండి, వాళ్ళకు కూడా హాస్టల్ ఉంది. హాస్టల్ దీనికి అనుసంధానమే నడుస్తుంది. తర్వాత ఇక్కడ మా కాలేజీ ఉంది, సెయింట్ మేరీస్ కాలేజ్. దాంట్లో సిస్టర్స్ పనిచేస్తున్నారు. ఇంటర్మీడియట్ టు BA, BSc డిగ్రీ వరకు ఉంది. కాలేజెస్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ ఇన్స్టిట్యూషన్ని కూడా ఎందుకు పెట్టామంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యా వైద్య పరంగా వాళ్ళకి సహాయం చేయాలి. దాటి నుండి వచ్చే ప్రాఫిట్ మాకైతే ఏముండదు. వాట్ ఎవర్ వీ రిసీవ్ వీఆర్ స్పెండింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఈ shrine, at the same time social works, education and construction of the houses for the poor people, వీళ్ళందరూ కూడా మేము కట్టాం. ఈ విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేస్తూ వెళుతూ ఉన్నాం. అయితే వచ్చినటువంటి భక్తులు కూడా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు మేము ఇస్తున్నాం. దేంట్లో కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఉదాహరణకి బాత్రూమ్స్ ఉన్నాయండి వచ్చినటువంటి వాళ్ళకి. దాంట్లో మొక్కుబడి తీర్చుకున్న తర్వాత వాళ్ళు స్నానాలు స్నానాల గదులు ఉన్నాయి. ఇక్కడ కింద ఉన్నాయి, కొండ కింద ఉన్నాయి. కొండ పైభాగంలో అన్నదానం దగ్గర అక్కడ ఒక 30 బాత్రూమ్స్ ఉన్నాయి. తర్వాత మేము ఇచ్చేటువంటి తాగే నీళ్లు కూడా ఫిల్టర్ వాటర్ ఉంది. పెద్ద ప్లాంట్ ఒకటి పెట్టాం, దాదాపుగా 1000 లీటర్ల డ్రింకింగ్ వాటర్ ప్లాంట్. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా మేము వాళ్ళకి ఈ పుణ్యక్షేత్రం తరపున సేవలు అందిస్తూ ఉన్నాం. సుమారు 40 ఇళ్ళు పైగా పేదలకు ఇల్లు కట్టించానని చెప్పినన్నారు. అది ఏ విధంగా, ఆ సంకల్పం అసలు ఏ విధంగా జరిగింది? తర్వాత పేదల కళ్ళల్లో ఆనందం ఏ విధంగా ఉంది? ఆ రోజుల్లో ఈ ఏరియాలో ఈ మరియ తల్లి పుణ్యక్షేత్రం ప్రారంభమైన తర్వాత ఇదంతా నిర్మానుష్యంగా ఉండేది. అయితే పేద ప్రజలు మా దగ్గర పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు, సరైనటువంటి ఇల్లు సదుపాయాలు లేవు. ఆ రోజున 1985 సంవత్సరం నుంచి కూడా ఈ ఆలోచన ఉంది ఇక్కడ ఉన్న ఫాదర్స్కి. అయితే ఫాదర్ ఆరోన్ గారు 92వ సంవత్సరంలో ఇక్కడ డైరెక్టర్గా వచ్చారు. ఆయన ఆధీనంలో ఈ కొండ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని గవర్నమెంట్ దగ్గర నుంచి అడిగి ఆ రోజుల్లో ఉన్న కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని 40 ఇళ్ళు ఇక్కడ కట్టించడం జరిగింది. గవర్నమెంట్ స్థలాలు ఇచ్చింది. ఆ స్థలాలు ఇచ్చిన తర్వాత మేము ఆ పేదలందరూ కూడా 2 గదులు కలిగినటువంటి చక్కని గృహాలు నిర్మించి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా
మాకు ఆ నిర్మలగిరి మాత వల్లే మాకు ఈ ఇళ్ళు వచ్చాయి, ఆ దేవతే ఆ తల్లే మాకు అనుగ్రహించిందని చెప్పి చాలా ఆనందంగా చెప్పుకుంటుంటారు. రైట్. ఇది మొత్తం ముందుగా ఈ పుణ్యక్షేత్రానికి రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున క్యూ కడతారని చెప్పినాను. ఎందుకంటే ఎమ్మెల్యే కానోళ్ళు ఎమ్మెల్యే అవ్వడం కానీ, ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వడం కానీ, వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పూజలు చేసి వాళ్ళ మొక్కుబడులు కూడా తీర్చుకుంటారని చెప్పినాను అంటారు. మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు, తర్వాత నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సెంటిమెంట్ ఏంటంటే నిర్మలగిరి మేరీమాత దగ్గరికి వెళితే మా కోరికలన్నీ కూడా తీరుస్తుంది, మేము అనుకున్న పని ఖచ్చితంగా జరిగిద్ది అనేటువంటి గొప్ప నమ్మకం ప్రతి మనిషిలో కూడా ఉంది. కాబట్టి రాజకీయ ప్రముఖులందరూ కూడా, ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ వచ్చారు, ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆయన వచ్చి ఇక్కడ నిద్ర చేయటం, ఒక రాత్రి ఉండటం, ఈ ప్రాంతాన్ని సందర్శించటం, మా దగ్గరే భోజనం చేయటం, రెస్ట్ తీసుకుని ఉదయాన్నే వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా, అంతకుముందు నుంచి కూడా మేము కూడా నాయకుల్ని పిలుస్తాం పండక్కే. హోమ్ మినిస్టర్ గారిని కానివ్వండి, లేకపోతే విద్యాశాఖ మంత్రులను కానివ్వండి, లోకల్ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాకు ఎవరైతే అవైలబుల్గా ఉంటారో ఆ సమయంలో, ఎవరైతే రావడానికి ఇష్టపడతారో వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా నేనే వెళ్ళి, లేక నాకు ముందున్న ఫాదర్స్ కూడా, డైరెక్టర్స్ కూడా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని, పలానా రోజు మా ఊర్లో అక్కడ పుణ్యక్షేత్రం పండుగ జరుగుతుంది, మీరు రావాలని అంటే వాళ్ళు కూడా వచ్చి ఆ పండుగలో పాల్గొని దీవెనలు పొంది సంతోషంతో వెళతారు. ఇప్పటికీ మనం హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, టీవీ రామారావు గారు కానివ్వండి, లేకపోతే మన తలారి వెంకట్రావు గారు కానివ్వండి, మన ఎమ్మెల్యే గోపాలపురం ఎమ్మెల్యే గారు, తర్వాత గోపాలపురం ఎక్స్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనానికి వచ్చారు. అంతెందుకంటే మన చంద్రబాబు గారి కోసం ప్రార్థన చేయటానికి వారికి సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని ఇక్కడే భోంచేసి వెళ్ళారు. అది రానున్న రోజుల్లో క్రిస్మస్ పండుగ అయితే ముందుంది. క్రిస్మస్ పండుగ మేరీమాత గుడిలో ఏ విధంగా చేయబోతున్నారు, భక్తులకి ఈ విధంగా చేసుకోవాలని చెప్పని ఒక ఫాదర్గా, ఒక విచారణ గురువుగా చెప్పండి. క్రిస్మస్ పండుగ అంటే యేసు ప్రభు యొక్క జన్మదినోత్సవం. అయితే ఇక్కడ బహిరంగంగా పండగ కంటే కూడా మేమందరం కూడా ఆధ్యాత్మికంగా తయారు కావాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరిని కూడా రక్షించటానికి, పాపము నుంచి, పాపానికి బానిసలైనటువంటి మనుషులకు రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బహిరంగంగా, బాహ్యంగా మేము తయారు కావటానికంటే ఆధ్యాత్మికంగా నాలో ఉన్నటువంటి కోపము, పగ, కుచితము, దౌష్ట్యము ఇవన్నీ కూడా లేకుండా మంచి మనస్సు కలిగి ఆయన ఏ విధంగా అయితే పేదలకు సహాయం చేయటానికి, నిర్భాగ్యులకు అండగా నిలవటానికి వచ్చాడో, అదేవిధంగా ఆయన జన్మదినోత్సవం చేసుకునేటువంటి ప్రజలందరూ కూడా ఆయనలాగా నిస్వార్థమైనటువంటి మనసు కలిగి ఒకరికొకరు సేవ చేసుకుంటూ, ప్రేమించుకుంటూ, తోడు నీడగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకే మనసుతో ప్రయాణించాలని చెప్పి ఆశతో ఉంటాం. అదే సందేశం. ఎందుకంటే మనందరం కూడా ఈ కలుస్తుంటేనే ఆనందం ఉంటుంది. మతాలకి, కులాలకి అతీతంగా ఆ ప్రభువు యొక్క పండుగను మనం చేసుకోవాలి. భేదాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా. మానవులకు కొన్ని విషయాలు ఉంటాయి, కానీ వాటినే పట్టుకొని మనం వేలాడకుండా యేసు ప్రభు ఏ విధంగా అయితే అందరి కోసం ఈ లోకానికి వచ్చాడో, అదేవిధంగా ఆయన్ని ప్రేమించేవాళ్ళు, ఆరాధించేటువంటి ప్రజలు కూడా అటువంటి నిస్వార్థమైనటువంటి మనస్సు కలిగి జీవించాలనేటువంటిదే నా అభిప్రాయం. ఆ రోజుల్లో ఈ పరిసర ప్రాంతాల్లో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా చాలామంది ఇక్కడ అడుక్కోవటానికి వచ్చేవాళ్ళు. మరి వీళ్ళందరూ పాపం ఎలాగా ఒక పూట దొరికిద్ది, మరి రాత్రి ఎవరు పెడతారు, ఎక్కడ పడుకుంటారు, దిక్కులేనటువంటి వాళ్ళు. మరి వాళ్ళందరి కోసమని ఓల్డేజ్ హోమ్ ఒకటే మేము ప్రారంభించాం. దానిలో ఈ పరిసర ప్రాంతాల్లో వృద్ధులైనటువంటి వాళ్ళు ఎవరు వచ్చి నన్ను అడిగినా ఆ ఓల్డేజ్ హోమ్లో పెట్టి వాళ్ళకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనం పెట్టి అక్కడే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎవరైనా మరణించినట్లయితే మేమే అన్ని దహన సంస్కారాలన్నీ కూడా చేస్తాం.
అటువంటి వాళ్ళు ఎవరున్నా సరే పేదలు అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చాలామందిని చేర్పించాను. ఎంతమంది ఉన్నారండి ఓల్డ్ ఏజ్? ఇప్పుడు దాదాపుగా ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళకి భోజన సదుపాయాలు, భోజన సదుపాయాలు అన్నీ కూడా మేమే చూస్తాం. వాళ్ళకి ఒక ఫ్యామిలీ పెట్టాము అక్కడ. వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమన్నా వచ్చి ఆరోగ్య సమస్యలు వస్తే మేము డాక్టర్ని పిలిపించి వాళ్ళకి ఏం కావాలో, ఏ మెడిసిన్ కావాలో అన్నీ కూడా విన్సెంట్ దే పాల్ అనే సొసైటీ తరఫున మేము వాళ్ళందరికీ సేవలు అందిస్తూ ఉన్నాం. వాళ్ళతో పాటే పేద బిడ్డలు ఉన్నారు, సెమీ ఆర్ఫన్స్. కొంతమందికి అమ్మ లేక, కొంతమంది నాన్న లేక ఉన్న బిడ్డలకి ఇక్కడ హాస్టల్ ఉంది. మా దగ్గర పెట్టి వాళ్ళకి మా స్కూల్లోనే ఎడ్యుకేషన్ ఇచ్చి మా దగ్గరే సిస్టర్స్ దగ్గరే ఉంచి వాళ్ళకి అన్ని విధాలైన సదుపాయాలు చూస్తాం. సెలవులు వచ్చినాయి అనుకోండి, ఆ సెలవుల పేరెంట్స్ ఎవరు ఉంటారో, తండ్రి కానీ తల్లి కానీ ఎవరు ఉంటారు కదండి, వాళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ టయానికి మళ్ళీ హాలిడేస్ అయిన తర్వాత తీసుకొచ్చి మా దగ్గర ఉంచుతారు. We give them proper education, their dress code and everything. We take care of them completely. 90 ఎకరాల విస్తీర్ణమైన పుణ్యక్షేత్రం. 90 ఎకరాలు అంటే చిన్న మాట కాదండి, చాలా పెద్ద మాట. 90 ఎకరాల విస్తీర్ణ పుణ్యక్షేత్రం, అందుట్లో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పేరు పొందిన పుణ్యక్షేత్రాన్ని మీరు డైరెక్టర్గా, అదేవిధంగా విచారణ గురువుగా కూడా చాలా ఎంతో ప్రతిభావంతంగా చేస్తున్నారని చెప్పినాను. ఇప్పటికే మేము తీసుకున్న బయటల్లో కానీ భోజనం చేసిన ఎవరైతే భక్తులు అన్నదానంలో భక్తులు ఎవరైతే తిన్నారో వాళ్ళు చెప్పడం కానీ, మీ కింద సపర్యలు చేస్తున్న తోటి సిస్టర్స్ కానీ ఫాదర్స్ కానీ అందరూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని చెప్పని, ఈ గౌరీపట్నం పుణ్యక్షేత్రానికి మీ హయాంలో ఇంకా మంచి పేరు రావాలని, కోరుకున్న వాళ్ళందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫాదర్. Thank you, sir. Thank you very much.